నాగ చైతన్య సమంత జోడీని చూసి టాలీవుడ్ ఆడియన్స్ ఎంతో మురిసిపోయారు. కానీ ఆ బంధం ఎక్కువ కాలం నిలవలేదు. 4 ఏళ్ల పాటు వైవాహిక జీవితాన్ని కొనసాగించిన ఈ జంట డైవర్స్ తీసుకోవడంతో ఒక్కసారిగా అంతా షాక్ అయ్యారు. ఎప్పుడైతే సమంత నాగ చైతన్య విడాకులు తీసుకున్నారో అప్పటి నుంచి వీరిద్దరి రిలేషన్పై నిత్యం ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడటం చూస్తూనే ఉన్నాము. అయినప్పటికీ అటు సమంత కానీ ఇటు నాగ చైతన్య కానీ ఈ విడాకులకు గల కారణాలేమిటో బయటపెట్టలేదు. ఈ క్రమంలో తాజాగా తండేల్ సినిమా ప్రమోషన్స్లో సమంతతో విడాకులపై కుండబద్దలు కొట్టాడు నాగ చైతన్య. తమ బ్రేకప్ విషయం చెబుతూ రహస్యాలు వెల్లడించాడు. ఒక బ్రేకప్ జరిగితే ఆ తర్వాత జరిగే పరిణామాలేంటి, ఎలాంటి బాధను అనుభవించాల్సి వస్తుందనేది నాకు తెలుసు. నేను కూడా ఒక బ్రోకెన్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడినే. ఓవర్ నైట్లో నిర్ణయం తీసుకోలేదు. ఈ నిర్ణయం తీసుకునే ముందు 1000 సార్లు ఆలోచించాము. పరస్పర అంగీకారంతోనే విడిపోయామని అన్నాడు నాగ చైతన్య. అసలు ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకునే పరిస్థితి వచ్చి ఉండకూడదు, కానీ వచ్చింది. ఏం జరిగినా దానికంటూ ఓ బలమైన రీజన్ ఉంటుంది కదా అంటూ తన డైవర్స్పై నాగ చైతన్య చేసిన కామెంట్స్ ఇప్పుడు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగ చైతన్య ఆమెతో 4 ఏళ్లు కాపురం చేసి విడాకులు తీసుకున్నాడు. ఆ తర్వాత రీసెంట్గా శోభిత ధూళిపాళ్లను రెండో పెళ్లి కూడా చేసుకుని తన వైవాహిక జీవితాన్ని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇకపోతే నాగ చైతన్య లేటెస్ట్ సినిమా తండేల్ ప్రేక్షకుల ముందుకి వచ్చి తొలి రోజే సక్సెస్ టాక్ తెచ్చుకుంది. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 7న గ్రాండ్గా రిలీజ్ అయి అన్ని ఏరియాల్లోనూ సత్తా చాటుతోంది. నాగ చైతన్యకు ఇది కెరీర్లో బెస్ట్ మూవీ అంటున్నారు సినీ విశ్లేషకులు. అయితే మరి నాగ చైతన్య తన విడాకుల గురించి చెప్పిన కామెంట్లపై తప్పెవరిది అని మీరు అనుకుంటున్నారు? కింద కామెంట్లలో తప్పకుండా తెలియచేయండి. అలా వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను తప్పకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.